పచ్చని పొలాల మధ్య విరజిల్లే ఓ గ్రామంలో రాధా రాఘవులు ఎన్నో సంవత్సరాలుగా భగవంతునికి ఉపాసన చేస్తూ జీవిస్తున్నారు. వారి ప్రతి పూజలో, ప్రతి దీపారాధనలో ఒకే కోరిక, ఓ భగవంతుడా, మా ఇంటి లోపల నీ కృపతో ఒక సంతానం చిగురించని అని. ఒక పవిత్రమైన పౌర్ణమి రోజు వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. వ్రతం ముగిసిన తరువాత ఆలయంలోంచి తిరిగి వచ్చేటప్పటికి ఆకాశం నుండి ఒక శుభకాంతి వారి ఇంటిపై పడింది. నారాయణుడి అనుగ్రహంతో ఆ కాంతి రాధగర్భంలో ప్రవేశించింది. ఈ విధంగా మొదటి నెల ప్రారంభమైంది. ఇది శాస్త్రపరంగా కాక ఆధ్యాత్మికంగా ఆత్మ ప్రవేశించిన పవిత్రమైన దశ. గర్భంలో చీకటి లోతుల్లో ఒక చిన్న వెలుగు బొమ్మ ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించింది. దీన్ని బ్రహ్మదేవుడు ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు: ఓ జీవా, నీ జీవనయాత్ర మొదలైంది. నీ మౌనంలో ఈ జగత్తే ఓ రూపాన్ని ధరించబోతోంది అని. అతని మాటలు తల్లి గర్భానికి శక్తిని నింపాయి. ఆ తల్లి రాధ ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠిస్తూ ఉండగా ఆ శబ్ద తరంగాలు గర్భంలోని ఆత్మను తేలికగా ఊయలలాడిస్తూ ఉండేవి. ఇంతలో అష్టదిక్పాలకులు ఆ గర్భాన్ని సంరక్షించేందుకు వారి స్థానాలలో నిలిచారు. పార్వతీదేవి తల్లి తేజస్సును కాపాడుతూ దీవెనలు ఇచ్చారు. ఈ నెలలో శిశువు శరీర రూపం కాదు, కానీ కర్మ ఫలితాలతో కూడిన ఆత్మ మౌనంగా తన జీవయాత్రను ప్రారంభించింది. తల్లి అయిన రాధకు ఈ విషయం తెలీదు, కానీ ఆమె స్వభావం మారుతుంది. ఆమెలో శాంతి, సాంత్వన ఎక్కువవుతుంది. ఆమె కలలలో శ్రీమన్నారాయణ పరమపదాన్ని, పద్మాలయ తోటలను, చిన్న పిల్లల నవ్వులను చూస్తూ ఉండేది. ఈ విధంగా మొదటి నెల దైవ ఆదేశంతో, తల్లి ప్రేమతో, భక్తి శక్తితో ఒక మహద్ అవకాశాన్ని ఆత్మకు తెరలేపింది. ప్రతి శిశువు శరీరం నుండి కాక దైవ అనుగ్రహం, తల్లిదండ్రుల భక్తి, పూర్వజన్మ కర్మల నుంచి జన్మిస్తాడు. మొదటి నెల శరీర నిర్మాణం ప్రారంభం కాదు, అది ఆత్మ గర్భంలోకి ప్రవేశించే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక దశ.